సో, ఎప్పుడైనా గానీ హెల్త్ విషయంలో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో, మరి మన చిరంజీవి హాస్పిటల్స్‌లో ఆ మెథడ్ బాగా యూజ్ చేస్తున్నారని కూడా టాక్ ఉంది ఇప్పుడు. సో, మరి ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్‌కి సంబంధించి మనం ఆ ప్రివెన్షన్ చేయడానికి ఏ కైండ్ ఆఫ్ మెథడ్స్ వాడుతున్నాము? యాహ్! ఈ స్ట్రోక్ ప్రివెంటివ్ సర్జరీ అనేది కొత్తగా డెవలప్ అవుతున్న ఒక ఆస్పెక్ట్ అమ్మా. సో, దీనిలో ఏంటంటే మనము యాక్చువల్‌గా ఇదివరకు స్ట్రోక్ వచ్చేసి అంతా వాళ్ళకి పాపం పారాలిసిస్ అయిపోయి ఏం చేయలేని స్థితి వరకు ఆగాల్సొచ్చేది. అప్పుడు మనం ఏం చేయడానికి కూడా ఎక్కువ ఉండేది కాదు. హ్మ్. బట్ ఇప్పుడు ముందుగానే మనం దాన్ని గుర్తించుకొని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్ట్రోక్ ఎలా వస్తుంది ఏంటనేది గుర్తించి దీనికి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం ఏం చేస్తున్నామంటే కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అనేది ఒక చిన్న మనకొక ఈ మెడకి దగ్గర ఓపెన్ చేసుకొని హ్మ్. ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని బ్లాక్ కంప్లీట్‌గా రిమూవ్ చేసేసుకొని ఒక వెయిన్ ప్యాచ్ అనేది వేస్తాం. దీన్ని ఓకే. కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అంటాం. హుహు. సో, ఈ ప్రక్రియ ఒకటి. ఇంకోటి కెరోటిడ్ స్టంటింగ్ అనేది కూడా ఒక ప్రక్రియ ఉంది. అంటే ఓకే. లోపల ఒక బెలూన్ పంపించి దాన్ని ఓపెన్ చేసుకొని స్టంట్ ద్వారా కూడా ఓపెన్ చేస్తాం. ఓకే. సో, వన్ ఆఫ్ ది ఫేమస్ యాక్టర్ మన రజనీకాంత్ గారికి కూడా ఈ మధ్యన స్ట్రోక్ వచ్చినప్పుడు హ్మ్. ఈ ప్రక్రియ ద్వారానే చేసుకొని ఆయన మంచిగా రికవర్ అవటము, ఇప్పుడు స్ట్రోక్ లేకుండా యాక్టివ్‌గా తిరగడం అనేది జరుగుతుంది. అవును. సో, కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ముందుగానే మన దగ్గరకొచ్చినట్టయితే ఈ మ్యాసివ్ స్ట్రోక్ అనేది రాకుండా కూడా మనం కాపాడతాం. రికరెంట్ స్ట్రోక్ అండ్ మ్యాసివ్ స్ట్రోక్ కూడా రాకుండా, మరియు స్ట్రోక్ రానోళ్ళైతే స్ట్రోక్ ప్రివెంటివ్ హ్మ్. సర్జరీ అని కూడా అంటాం దీన్ని.